బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథోత్సవం ఏముంది ఇంకా? సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే, ఇంటింటికి ముట్టాల్సిందే, రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్ వసూలు చేయాల్సిందే. దేనికి? మన గురించి మన చరిత్రలో మిగిలిపోవాల్సినంత గొప్ప నాయకుడు కేసీఆర్ దేనికని అడుగుతున్నా. నేను కాపలా కుక్క లాంటి వాడిని, నా కుటుంబ సభ్యులంతా అమెరికాలో సెటిల్ అయ్యారు, మాకు ఏమీ అవసరం లేదు, మాకు రాజకీయ ఆకాంక్ష లేదు. నిన్న కూడా చెప్తుండే ఆయన, మళ్ళా గదే పాతాలని ఆయన చెప్పిన ముచ్చటి. మాకెప్పుడు కూడా పదవి మీద ఆంక్షలు లేవు, మాకెప్పుడు కూడా రాజకీయాలలో ప్రజల సేవే తప్ప, ప్రజలకు పోరాటమే తప్ప అని నిన్న రాజన్న నేను మీటింగ్లో చెప్తుడు. ఇదే మాట మీ అయ్యే చెప్పిండు ఆ రోజు. నేను కేవలం తెలంగాణ తేవడమే నా లక్ష్యం అని, తెలంగాణ తేవడానికే నేను ఉద్యమం చేస్తున్నా, తెచ్చుడో చచ్చుడో అని చెప్పి ఆ రోజు ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి, కాపల కుక్క ఏమంటారు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి పంటితోటి తీస్తా, ఈ పంచ్ డైలాగులు కొట్టే మనం అప్పుడు అధికారంలోకి వస్తుంది. వచ్చినాక ఏమైంది? దళిత ముఖ్యమంత్రి బాయ్, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళిత ముఖ్యమంత్రి, దళితులందరూ గుర్తుపెట్టుకోవాలి, దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ళ నుండి ఇప్పుడు 3వసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట, పామోదులకి వెళ్ళి లేచి వస్తాడట. ఇప్పుడు జనం అన్నం తింటలేరట ఆయన లేకపోతే. ఇప్పటికైనా మేము అధికారంలోకి వస్తే